హాయ్ అండి. నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు ఒక బ్యూటిఫుల్ వ్లాగ్ మీ అందరి ముందుకు తీసుకొచ్చానండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే పాత వీడియోస్ చూసి, పాత వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రెగ్యులర్గా చెప్పే మాటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. స్టార్టింగ్లోనే చెప్తున్నాను. 1 మినిట్ 2 మినిట్స్ చూసి మీరు వీడియో స్కిప్ చేసేస్తే మీకు ఏమీ అర్థం కాదండి కంటెంటు. మీరు కొంచెం పూర్తిగా చూడటానికైతే ట్రై చేయండి. నేను స్వామి గుంటూరు వెళ్తున్నామండి. అంటే మా వారు మాల వేసుకున్నారనమాట. అందుకని చెప్తున్నాను. చాలామందికి తెలుసు. రెగ్యులర్గా వీడియో ఫాలో అయ్యే వాళ్ళకైతే స్వామి మాల వేసుకున్నారని. నేను స్వామి హడావిడిగా గుంటూరు అయితే బయలుదేరాం. ఎందుకంటే నాకు కుదిరిన టైంలో స్వామికి కుదరదు, స్వామికి కుదిరిన టైంలో నాకు కుదరదు. ఇంకా మా ఇద్దరికి ఒకే రోజు కుదిరిందనమాట. అందుకని చెప్పేసి గుంటూరు వెళ్తున్నామండి. వెళ్ళే దారిలో చిన్న వీడియో క్లిప్ అండి. ఇలాంటి వీడియోస్ నేను ఎప్పటికీ మెమొరీగా ఉంటుందని చెప్పేసే ఎక్కువగా పోస్ట్ చేస్తానండి. అండ్ నాకు వ్లాగ్ షూట్ చేసి షేర్ చేయటమే చాలా ఇష్టం అనమాట. కొన్ని బాధ్యతల్ని నేను నా భుజాలపైన పెట్టుకున్నాను కాబట్టి ఆ బాధ్యతల కోసం వ్లాగ్ అయితే షేర్ చేయలేకపోతున్నాను. ఇంకా అనుకోకుండా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా అన్ని అరేంజ్మెంట్స్ చాలా బాగా జరిగినాయండి. ఏంటబ్బా అరేంజ్మెంట్స్ అంటే ఫుడ్ అండి. స్వామి నేను గుంటూరు వెళ్తున్నాం. ఎందుకంటే చెల్లి అమెరికా నుంచి వచ్చింది. బాబాయ్కి కూడా కొంచెం ఒంట్లో బాగాలేదు. ఇంకా వాళ్ళందరినీ చూసి పలకరించినట్టుండిద్దని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఎప్పటికప్పుడు కుదరట్లేదండి. తను వచ్చింది డిసెంబర్ 9న అయితే వచ్చిందనమాట అమెరికా నుంచి. కానీ నాకు కుదరట్లేదనమాట వెళ్ళటానికి. తను రాగానే హైదరాబాద్లో కొన్ని రోజులు ఉండటం, తర్వాత అక్కడి నుంచి గుంటూరు రావటం జరిగిందండి. నేను వెళ్ళే గ్యాప్లోనే నన్ను చూడటానికి ఆల్రెడీ చెల్లి వాళ్ళు వచ్చారండి. ఇదేంటంటే మెనూ చూపిస్తున్నాను ఇక్కడ. స్వామి అనుకోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళినందుకు స్వామికి భోజనం వడ్డించే భాగ్యం మాకు కలిగిద్దని చెప్పేసి ఆ వెజిటేబుల్స్ ఏ అయితే కావాలి ఇంట్లో ఉన్నాయి కాకుండా పనిమాల బిగ్ బాస్కెట్లో బుక్ చేసి అయితే బాబాయ్ అన్నీ తెప్పించారండి. ఇంకా చెల్లి నేనైతే ఇంట్లో కావాల్సినవి అన్నీ మెనూ సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ చేశామండి. అమెరికా నుంచి వచ్చిన సిస్టర్ అంటే చిన్న చెల్లి పిన్ని అయితే మేము రెడీ అయ్యి వెళ్ళేలోపు వాళ్ళు గుడికి వెళ్ళిపోయారండి. మేము తిరిగి వచ్చేలోపు అయితే వచ్చారు. వాళ్ళు కూడా ఉంటారు వీడియోలో. ఇంకా అక్కడ నేనేమేం చేశానంటే అంటే చెల్లికి కొంచెం హెల్త్ బాగాలేదనమాట. కానీ నాకు చెల్లి హెల్ప్ చేసిందండి. మిగిలిన వంట అయితే కుకింగ్ అయితే నేనే చేశానన్నమాట. వంట నేనే చేశానండి. చెల్లి అయితే నాకు ఏ కావాలో అవన్నీ అందిస్తుందన్నమాట. అక్కడ వచ్చేసి టమాటో పప్పు చేశాను. స్వీట్ వచ్చేసి సేమియా పాయసం. కర్రీ వచ్చేసరికి టమాటో పప్పు, అలాగే బెండకాయ ఫ్రై, దొండకాయ పచ్చి ముక్కలు పచ్చడి అండి, పెరుగు, రైస్, ఇంకా బనానా, చాక్లెట్ ఒకటి ఇచ్చింది, అమెరికా చాక్లెట్, నట్స్ బార్ అయితే ఇచ్చిందండి. అసలు మెనూ అయితే ఎంత బాగా కుదిరిందోనండి. చేసిందంతా నేనైనా కూడా చెల్లి చేతులతో స్వామికి వడ్డించాలని చెప్పేసి ఇంకా చెల్లిని అయితే వడ్డించమన్నానండి. నిజానికి పాపం చెల్లే చేస్తానంది. తనేంటంటే సాఫ్ట్వేర్ అనమాట, జాబ్ చేస్తుంది. 12కి ఆఫీస్ వర్క్ లాగిన్ అవ్వాలండి ల్యాప్టాప్లో. అందుకని చెప్పేసి అటు చూసుకుంటూ ఇటు నాకు హెల్ప్ చేస్తూ తను మేనేజ్ చేసిందండి. ఫైనల్గా అయితే నేను చకచక వంట అయితే చేశాను. స్వామి ఏం చేశారంటే ఈ గ్యాప్లో హాస్పిటల్ వెళ్ళి అయితే చూయించుకున్నారండి. అంటే తనకి స్వామికి కూడా కొంచెం హెల్త్ బాగాలేదనమాట. చాలా రోజుల నుంచి మెడిసిన్ వాడుతున్నాం అనుకోండి. ఆయన వెళ్ళి హాస్పిటల్లో చూయించుకునేసరికి నేను ఇక్కడ భోజనం అయితే ప్రిపేర్ చేశాను. స్వామిని నిజానికి హాస్పిటల్లో రమ్మంది మధ్యాహ్నం 3 తర్వాత రమ్మన్నారండి. అంటే డాక్టర్ గారు స్వామికి కొంచెం క్లోజ్ అనమాట. అంటే పరిచయం బాగా అయ్యారు. డాక్టర్ గారు నేను ఇంటి దగ్గరే అపాయింట్మెంట్ తీసేసుకున్నాను. కాకపోతే డాక్టర్ గారికి మనము అనేది తెలియాలి కదా. ఒకసారి డాక్టర్ గారికి ఫోన్ చేశారు స్వామి. చేస్తే ఇంక రమ్మన్నారంట వెంటనే. స్వామి ఇంక వెంటనే చూయించుకొని నాకు సర్దికి లేట్ అయ్యిద్ది, నేను వెళ్ళిపోవాలి, కొంచెం చూడండి అని అక్కడ స్టాఫ్ ఉంటారు కదండి, వాళ్ళకి చెప్తే లేదండి కొంచెం సేపు ఆగండి అని చెప్పేసి వెయిట్ చేపిస్తున్నారంట స్వామిని. స్వామి ఇంకా వెయిట్ చేసి డాక్టర్ గారికి ఫోన్ చేస్తే డాక్టర్ గారు వెంటనే స్టాఫ్ని పిలిచి స్వామిని అయితే లోపలికి రమ్మన్నారంట. ఇంకా స్వామి వెళ్ళి చూయించుకొని ఇంకా వెంటనే ఎర్లీగానే వచ్చేసారనమాట. 1:30 కల్లా వచ్చేసారనమాట పిన్ని వాళ్ళ ఇంటికి. ఈ గ్యాప్లోనే నేను చెల్లి అయితే భోజనం అయితే ప్రిపేర్ చేశామండి. మెనూ మొత్తం కూడా చాలా బాగా కుదిరింది. ఈ వాయిస్ ఓవర్ ఎవరిదా అని మీరు కంగారు పడకండి, నాదేనండి. కాకపోతే వాయిస్ కొంచెం చేంజ్ అయిందనమాట. ఎప్పుడు తాగను నేను కొబ్బరి బోండం నీళ్ళు తాగానండి. కొబ్బరి బోండం నీళ్ళు తాగేసరికి నా వాయిస్ ఇలా అయిపోయింది.
నేను వాడే మిషన్ వచ్చేసి మార్స్ డబల్ హెడ్ కదండి. నా వాయిస్‌కి, మిషన్‌కి ఏంటబ్బా లింక్ అనుకోకండి. దాని షేపే చాలా పెద్దగా ఉంటదండి. అంటే మిషన్ బాడీ వచ్చేసి చాలా పెద్దగా ఉంటది. అది నా ముందు 24 గంటలు అన్నట్టు నేను మార్నింగ్ 9కెళ్ళి ఈవినింగ్ 5:30 దాకా మిషన్ ముందు ఉండి వర్కులు వేస్తూ ఉంటాను కదండీ. చాలా దగ్గరగా కూర్చుంటాను మిషన్‌కి. అది బాగా వేడి ఎక్కువైపోయిందనమాట. చూడండి వాయిస్ అయితే చాలా చేంజ్ వచ్చేసింది. స్వామి అయితే భోజనం కంప్లీట్ చేశారండి. చెల్లి చేతుల మీదుగానే వడ్డించాను. ఇక్కడ ఏమొచ్చి వర్క్ చేసుకుంటుందనమాట ఆఫీస్ వర్కు. ఈ గ్యాప్‌లోనే చిన్న చెల్లి, పిన్ని గుడికైతే వెళ్ళొచ్చారండి. వాళ్ళు చిలువూరు మహంకాళి అమ్మవారి గుడికైతే వెళ్ళారు. అంటే మళ్ళీ తిరిగి అమెరికా ఎళ్ళేలోపు ఎక్కడెక్కడ వాళ్ళైతే మొక్కుకుంటారు కదా! దర్శనం చేసుకోవాలని ఆ గుడికైతే ఆపకుండా వెళ్తున్నారనమాట. కుదిరినప్పుడు కుదిరినట్టు. పాపం వాళ్ళకి మొన్నటిదాకా సూతకమండి. అన్ని గుళ్ళకి తిరగటానికి కుదరలేదు. ఇక్కడ నేను కట్టుకున్న శారీ వచ్చేసి యశ్వితమ్మ అమ్మ వాళ్ళ ఇంటి యశ్వితమ్మ నేను డెలివరీ అయ్యి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు పెడతారు కదా! ఆ శారీ అండి. అది లినిన్ శారీ. బటర్‌ఫ్లైస్ వచ్చేసి మంచి రాణి పింక్ అనమాట. చాలా బావుంటుంది. నేను కాంట్రాస్ట్‌గా ఏంటంటే హై నెక్ ఉన్న బ్లౌజు మీషోలో బుక్ చేశానండి. 1 ఇయర్ బ్యాక్ సంక్రాంతికి ముందు. అది ఈరోజు మళ్ళీ సెకండ్ టైం అయితే వాడాను. చాలా బాగుంది కాంబినేషన్ అయితే. ఇక్కడ పిన్ని వచ్చేసి నాకు వర్క్ వేయడానికి శారీ ఇస్తుంది. చెల్లి ఫస్ట్ చూసిందండి. హాయ్ చెప్పిందంతా బాగానే ఉంది. తర్వాత అక్క ఇప్పుడే నేను డ్రైవింగ్ చేసి వచ్చాను. ఫేస్ వాష్ చేసుకోలేదని ఫేస్ అలా తిప్పేసిందనమాట. ఇంక నేను రిటర్న్ మళ్ళీ 3:30 కల్లా ఇంటికొచ్చేసానండి. ఇక్కడ వచ్చేసి నేను వర్క్ మళ్ళీ స్టార్ట్ చేశాను. ఎందుకంటే పిల్లలు 5:30కి ఇంటికొస్తారండి. 5:20, 5:30కి అలా వస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైం అనమాట వాళ్ళ బస్ టైము. ఇంకా ఆ గ్యాప్‌లో నేను ఖాళీగా ఇంటి దగ్గర ఏం చేస్తానని చెప్పేసి ఇక్కడ ఓన్ హౌస్ దగ్గరకొచ్చేసి బ్లౌజ్ హ్యాండ్స్ అయినా హెవీ వర్క్ అనమాట. హ్యాండ్స్ అన్నా వేస్తాం కదా అని చెప్పేసి వర్క్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. ఆ శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. మీలో ఎవరికైనా నచ్చిందంటే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇది వచ్చేసి నేను వేసే వర్క్ మన ఛానల్లో మంచిగా ఎక్కువ రిపీట్గా వేయించుకున్న వర్క్ అండి ఇది. చాలా బాగుంటుందన్నమాట. జేసీ క్రియేషన్ డిజైనే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ డిజైన్ మగ్గం వర్క్ని కరెక్ట్గా దింపిద్ది అనమాట. అంత మంచి లుక్ వస్తుందండి. నేను వచ్చేసి వాడే మిషన్ వచ్చేసి రెగ్యులర్గా చెప్తూనే ఉంటాను. కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళకి అర్థమైంది కదా! మార్స్ డబల్ హెడ్ అండి. ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. నిజంగా అండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు మీ అందరి సపోర్ట్ అయితే చాలా వరకు దొరికిందని నమ్ముతాను. మన ఛానల్లో చూసిన ఇక్కడ చూడండి చెల్లి వాళ్ళు స్వామికి నట్స్ బార్ ఇచ్చారు కదా! అలాగే నాకు కూడా ఇచ్చారు. మొన్న నన్ను చూడటానికి వచ్చినప్పుడు తీసుకొచ్చారండి. ఆ వీడియో అయితే నేను మీతో షేర్ చేయలేదు. ఇవైతే పర్టిక్యులర్‌గా బాబాయికి పెద్ద చెల్లికని తీసుకొచ్చిందండి. వాళ్ళకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ ఉండటం వలన వాళ్ళకి హెల్తీగా ఉంటదని చెప్పేసి వాళ్ళు తింటే బావుంటదని అవి తీసుకొచ్చారు. నాకు మా స్వామికైతే ఇచ్చారండి. మా వారికిచ్చారు. మేమయి తినలేదనమాట. తినకుండా ఇంకా ఇంటికైతే తీసుకొచ్చామండి. వీళ్ళకిస్తే చాలా ఖుషి అవుతారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చూడండి వాళ్ళు ఎంత ఇష్టంగా తింటున్నారో. వాళ్ళ కళ్ళలో సంతోషం చూడటానికి నేను తినకుండా తీసుకొచ్చానండి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా పిల్లలకైతే వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చిన తర్వాత వాళ్ళకైతే ఇచ్చాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి చాక్లెటు. ఇంకా ఇది వచ్చేసి నేను వీడియో షూట్ చేసింది జనవరి 3వ తారీఖు అండి. 2025 ఈ సంవత్సరమేదేలెండి ఈ వీడియో. కాకపోతే నాకు కొంచెం వాయిస్ బాగాలేదని చెప్పేసి నేను వీడియో షూట్ చేశాను కానీ షేర్ చేయలేకపోతున్నాను. ఏం మాట్లాడుతున్నానో కూడా అర్థం కావట్లేదండి. వాయిస్ బయటకు రావట్లేదు. చంద్రుడు, శుక్రుడు చాలా దగ్గరగా ఉన్నారండి. అందుకని చెప్పేసి వీడియో షూట్ చేశాను. చాలా బాగా వచ్చిందండి. ఎప్పుడు అంత ఇదిగా చంద్రుడైతే షూట్ అవ్వడనమాట నా ఫోన్లో. చాలా అంటే చాలా బాగా క్లియర్‌గా కనిపిస్తుంది. సండే వచ్చేసి నేను ఫుల్‌గా పిల్లలకే టైం కేటాయిస్తానండి. అర్జెంట్ వర్కులు ఉంటే పిల్లల్ని నాతో తీసుకెళ్తాను. లేదంటే పిల్లలతో